సరే ఏంటి కేజీఎఫ్‌ని చాలా ఉధృతంగా, యాక్టివ్‌గా తీసుకెళ్ళిపోతున్నారు. పొలిటికల్ పార్టీ స్థాయిలో కనపడుతుంది ప్రకంపనలో. ఏంటి అసలు మీ గోల్ ఏంటి? త్రూ కేజీఎఫ్? అంటే వ ఒక సంవత్సరన్నర క్రితం జనవరి 2024లో కేజీఎఫ్‌ది ఆ పేరు కూడా పెట్టకముందే కొందరు లైక్ మైండెడ్ పెద్దవాళ్ళని కొందరిని పిలిచేసేసి ఇట్లా కొన్ని వందల, వేల కమ్మ సంఘాలున్నాయి. రాష్ట్రంలో గానీ, వివిధ రాష్ట్రాల్లో గానీ, వివిధ దేశాల్లో గానీ, వాటన్నిటిని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఒక సంఘానికి, ఇంకో సంఘానికి మధ్యలో సమన్వయం లేదు. అంతగా సంబంధాలు లేవు. వాటన్నిటిని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ కింద, ఒక గొడుగు సంస్థ కింద, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద ఒకటి పెట్టాలి. దానికి ఏం పేరు పెట్టాలి అనేది అడిగితే కొన్ని పేర్లొచ్చినాయి. అంటే నేను ఏం చెప్పానంటే ఇది వరల్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి అది వరల్డా, గ్లోబా అనేది పెడదాము. సమాఖ్య, అన్ని సంఘాల సమాఖ్య కాబట్టి ఫెడరేషన్ అయితే బావుంటది అనే దాని మీద అనుకోకుండా ఒక పాపులర్ సినిమా పేరు వచ్చేసింది కానీ మాకు అసలు అది ఐడియా లేదు. కమ్మ అనేది పెట్టాలి అన్నాను. కొందరు సజెస్ట్ చేశారు. కాకతీయ అని కానీ, శాలివాహన అని కానీ, ఇంకేదైనా ఇట్లా పెట్టాలండి అని. అంటే మన కులానికి సంఘానికి సంబంధించిన పేరు పెట్టేటప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఎందుకు? అంతే కదా, డైరెక్ట్ కుల సంఘం డైరెక్టే ఉండాలి కదా. క్యాష్ అన్నప్పుడు కమ్మ అంటే కమ్మానే ఉండాలి కానీ కాకతీయులు, కమ్మాళ్ళు, లేకపోతే శాతవాహనులు, లేకపోతే చోరులు ఇవన్నీ డైరెక్ట్ ఉండాలి. ఇండైరెక్ట్ వద్దు, డిబేటబుల్ ఐటమ్ కాకూడదు అని చెప్పేసి అట్లా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక వరల్డ్ సమిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు కూడా చూశారు. అప్పుడు 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అదే ప్రతినిధుల సభ, అది బహిరంగ సభ కాదు, ఆహ్వానం మేరకు పిలిచాము. 32 దేశాల నుంచి వచ్చారు. భారతదేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దాన్ని ప్రారంభించి కూడా కమ్మ అంటే అమ్మ లాంటిదని చాలా అద్భుతంగా మా గురించి మాట్లాడటం జరిగింది.